ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదలైంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. 42.67 లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ అంచనాతో మహారాష్ట్ర జాతీయ జీడీపీలో 13.30% వాటాతో తొలి స్థానంలో నిలిచింది. అయితే జీడీపీ తలసరి ఆదాయంలో మాత్రం తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయం 3.83 లక్షల రూపాయలుగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం. ఇక తలసరి ఆదాయం పరంగా చూసినట్లయితే తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడు 3.50 లక్షల తలసరి ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. అటు జీడీపీలో కూడా 31.55 లక్షల కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచి జాతీయ జీడీపీలో 8.90 వాటాను దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక 28.09 లక్షల కోట్ల జీఎస్డీపీ నమోదు చేసింది. తలసరి ఆదాయం విషయానికి వస్తే 3.31 లక్షల రూపాయలు నమోదు చేసింది. ఇది జాతీయ జీడీపీలో 8.20% నిలిచింది. కర్ణాటక తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వరుసగా నిలిచాయి. మహారాష్ట్ర మొదటి నుంచి బాలీవుడ్ కేంద్రంగా ఉండటం, బలమైన పారిశ్రామికవేత్తలకు కేరాఫ్గా ఉండటంతో టాప్ ప్లేస్లో నిలిచింది. మరోవైపు 2030-37 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ దాదాపు రెండింతలు అవుతుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. $7 ట్రిలియన్ పైగా పెరుగుతుందని తెలిపింది. వార్షిక వృద్ధి రేటు 6.7% కొనసాగుతుందని అంచనా వేసింది.